ప్రార్థనా ధ్యానం. యెహోషాపాతు యూదా వారితో కలిసి చేసిన ప్రార్థన. యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినమును ఆచరింపవలెనని చాటింపగా యూదా వారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 3-4 వచనాల్లో ఈ మాటలు మనం చూడగలము. యెహోషాపాతు కాలంలో యూదుల మీదకి మోయాబీయులు, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరు దండెత్తి యుద్ధానికి వచ్చారు. అట్లాంటి పరిస్థితుల్లో శత్రు సైన్యానికి భయపడి యెహోషాపాతు యూదా అంతటా ఉపవాసమును ప్రకటింపగా యెహోషాపాతుతో పాటు యూదా వారును ఈ రీతిగా దేవునిని ప్రార్థించారు. ఏమని అంటే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశారు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాటలు మనం చూడగలము. వారి ప్రార్థన ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ప్రభువా, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలదు, అసలు ఏం చేయాలో మాకు తోచడం లేదు, మాకున్నది ఒకే ఒక్క దిక్కు, అది నీవే. ఇట్లా ప్రార్థించినప్పుడు అప్పుడు యెహోవా ఆత్మ యహజీయేలు మీదకు రాగా అతడిలాగు ప్రకటించెను, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. అవును, దేవుడు సెలవిచ్చినట్లుగానే దేవుడే యుద్ధాన్ని జరిగించారు. యూదా వారు యుద్ధం చేయకుండానే శత్రువులు వారిలో ఒకరినొకరు చంపుకున్నారు. యెహోషాపాతును అతని జనులను అతి విస్తారమైన కొల్లసొమ్ము సమకూర్చుకున్నారు. అది ఎంత విస్తారము అంటే దానిని సమకూర్చుకున్నటకు 3 దినాలు పట్టింది. నీ సమస్యను చూచి, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూచి నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవునిపై నువ్వు ఆధారపడినప్పుడు విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాల చెంత చేరి ప్రభువును ప్రార్థించినప్పుడు, నీ ప్రతి విధమైన సమస్యను ఆయనకు అప్పగించినప్పుడు యుద్ధము చేయాల్సింది నీవు కాదు, నేను కాదు. మన సమస్యలతో పోరాడాల్సింది నీవు కాదు, నేను కాదు, ఆయనే. అయితే ప్రార్థించే ముందు ఇట్టి నిశ్చయతలోనికి మనం రావాలి. ప్రభువా, మాకున్న సమస్యల నుండి విడిపించబడడానికి మాకు శక్తి చాలదు, అట్లాంటి జ్ఞానము మాకు లేదు, మాకున్న దిక్కు ఒకే ఒక్కటి, అది నీవే. అయితే మన జీవితాలు ఎట్లా ఉంటున్నాయంటే, మన ప్రయత్నాలన్నీ మనం చేసేస్తాం, ఇంకా ఎట్లాంటి అవకాశము లేదు, ఇంకా మన వల్ల కాదు అనుకున్నప్పుడు అప్పుడు దేవుని పాదాల చెంతకెళ్ళి, ప్రభువా, నీవే మాకు దిక్కు, మాకు ఆశ్రయం ఏదీ లేదని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే మనం చేయాల్సింది అట్లాది కాదు. మనం చేయాల్సింది ఏంటి అంటే, ముందుగానే ప్రభు పాదాల చెంతకు చేరి, ప్రభువా, నీవే మా దిక్కు అని మన ప్రతి విధమైన సమస్యను ప్రభువుకి అప్పగించగలిగినట్లయితే ఆ పరిస్థితి నుంచి ప్రభువు మనల్ని విడిపించగలరు. మన ప్రతి సమస్య యందు ఆయన పైన ఆధారపడితే ఆయన విడిపించే విధానం కానీ, ఆయన ఆశీర్వదించే విధానం కానీ ఈ రీతిగానే ఉంటా ఉంది. అది మన ఊహలకు సహితము అందదు. యుద్ధము లేకుండానే విజయాన్ని అనుగ్రహించగలిగిన వాడు మన ప్రభువు. ప్రార్థిద్దాం.
ప్రతిఫలాలు అనుభవిందాం. ఆయన ఇచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను స్వతంత్రించుకుందాం. అట్టి కృపాధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.